శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా స్విట్జర్లాండ్ యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. దివ్య దర్శనము అనే అంశంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, అంటే ఆల్ప్స్ పర్వతములలోనికి తరలితిమి అన్నారండి. అక్కడ దివ్య దర్శనము జరిగింది. మాస్టారు వివరిస్తూ ఉన్నారు. కొండలకు ఎగబ్రాగుచున్న పాము మలుపుల వంటి బాటలపై గంటన్నర కాలము ప్రయాణము చేసితిమి. పచ్చిక బయళ్ళు, కొండరాళ్ళు, మంచుగడ్డలు శ్రేణులుగా గోచరించుచు వేరువేరు లోకములు దాటిపోవుచున్నట్లున్నది. ఒకచోట చక్కని కోనేరు దగ్గర ఒక బంగళా ఉన్నది. అచ్చట కారులాపి దిగి చూచితిమి. చుట్టూను వలయాకారముగా మంచుకొండలు, వివిధ కోణములలో పడుచున్న సూర్యకిరణముల రంగులలో గ్యాలరీల వలె అమర్చబడి ఉన్నవి. ఆ బంగళా ముఖద్వారమున ఒక ఎలుగుబంటి ప్రమాణము గల బొచ్చు కుక్క ఉన్నది. మేను మృదువై పట్టువలే ఉన్నది. పెద్ద కన్నులు, వికృతములైన కోరలు భయంకరముగా ఉండెను. ముట్టె పెద్ద మట్టి ముద్ద వలె ఉండెను. ప్రవర్తన మాత్రము మిక్కిలి సాధువై నమ్రముగా వినయముగా ఉన్నది. మేము అచ్చట నుండి కొలని ఒడ్డున ఒత్తుగా పెరిగి ఉన్న పైన్ వృక్షముల గుబుర్లలోనికి పోతిమి. మాలో కొందరు ఫోటోలు తీయు సందడిలో ఉన్నారు. కొందరేమో ఫోటోలు తీసే సందడిలో ఉన్నారటండి. జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ మాస్టర్ చెప్పే ప్రతి వాక్యము జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి. మాస్టర్ ఏం చేస్తున్నారు? ఇంతలో దిగువ లోయలో దూరమున ఒక చిన్న కొయ్య కుటీరము కనిపించెను. చుట్టూను విశాలమైన ఆవరణ. ఆవులు, గొర్రెలు గుంపులు గుంపులుగా మేయుచున్నవి. నేను సూటిగా కాలిబాట వెంట దిగి కుటీరమును సమీపించి తిని. గోవుల మెడలకు వ్రేలాడుచున్న పెద్ద గంటలు శబ్దము చేయుచున్నవి. ఇంతలో కన్నులకు కనిపించుచున్న దృశ్యము కాక అదే ప్రదేశమున మరి ఒక దృశ్యము కనిపించినది. ఇక్కడ ఈ వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కన్నులకు కనిపించే దృశ్యం కాదటండి, కాక మరొక దృశ్యం కనిపించిందట. అదేదో పెద్ద ఆలయ ప్రాంగణము. గుడి గంటలు వరుసగా వినిపించుచు వాతావరణమును ప్రశాంతము చేయుచున్నవి. బ్రాహ్మీమయమైన దివ్య చైతన్యము వాతావరణమున నిండి ఉన్నది. ఆకాశము నుండి అనేక కంఠములు ఉచ్చరించుచున్న మంత్రములు, స్తోత్రములు వినిపించినవి. అదేదో అజ్ఞాత భాష. అందలి పదప్రయోగము హీబ్రూ, అరబికు భాషలకు సన్నిహితముగా ఉన్నది. ఒక బలిష్టమైన వ్యక్తి, చూడండి దివ్య దర్శనము, ఒక బలిష్టమైన వ్యక్తి అటండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఒక బలిష్టమైన వ్యక్తి పెద్ద తలపాగాతో, భుజములపై వ్రేలాడు జలపాల జుత్తుతో, బిరుసైన గడ్డముతో, చేతిలో కర్రతో నడచి వచ్చుచుండెను. కన్నులు దయారసముతో తళికించుచున్నవి. నా వంక చూచి మందస్మితము చేయుచూ సాగిపోయెను. మాస్టారి వంక చూస్తూ మందస్మితము చేశారటండి. ఎట్లా ఉన్నారు ఆ స్వామి? పెద్ద తలపాగాతో ఉన్నారట, భుజములపై వ్రేలాడు జలపాల జుత్తుతో ఉన్నారట, బిరుసైన గడ్డముతో ఉన్నారట, చేతిలో కర్రతో నడిచి వస్తూ ఉన్నారట. కన్నులు ఎలా ఉన్నాయండి? దయారసముతో తళుకించుచున్నవి అంటున్నారు. అతని వెంట 3 వ్యక్తులు నడిచిచుండురి. నా కోసము వెతుకుచున్న లిలియాన్ మొదలగు వారి కడకు తిరిగి వచ్చి తిని. మరలా అందరము కలిసి మా నివాసమైన విద్యాలయము చేరుసరికి సాయంత్రము 6:30 గంటలైనది. 8:30 గంటల వరకు జ్యోతిశాస్త్రముపై ఉపన్యసించి తిని. మాస్టర్ సివివి ఉపదేశమును గూర్చియు, మేకాల్ ప్రాశస్త్యమును గూర్చియు కూడా వివరించి తిని. 8:30 గంటల నుండి 10 గంటల వరకు ప్రశ్నలు సమాధానములు. నేను అలసిపోయి ఉండుటచే
ఎవరితోనూ చెప్పక బయటకు వచ్చి నా గదిలోనికి చేరి విశ్రాంతి తీసుకొనుచుంటిని. 10 గంటలకు పాపం విశ్రాంతికని వచ్చారండి. ఇంతలో ఒక స్త్రీ నా గది తలుపు తట్టెను. ఆమె అంతకుముందు నన్ను చూచినప్పుడు తన పసిబిడ్డ వలె కనిపించి తినని చెప్పిన చాపెక్స్ ఆమె గదిలోనికి వచ్చి కూర్చుండి కన్నీళ్లతో ఇట్లు పలికెను. ఈనాడు ఉపన్యసించుచున్నప్పుడు కూడా నా క్రీస్తు ప్రభువును పసిబిడ్డగా నీలో చూచితిని. నీ కన్నులు విశ్వ ప్రేమతో తుణికిసలాడినవి. నిర్మలమైన విశ్వ ప్రేమ ఘనీభవించిన ఒక కలకండ ముక్కవలే నీ రూపు నాకు పొడగట్టినది. ఇట్లు పలికి కొన్ని నిమిషములు కన్నులు మూసుకొని పద్మాసనమున ధ్యానమున నిమగ్నమయ్యను. కన్నులు తెరచి సెలవు తీసుకొని వెడలిపోయెను. ఇంతలో ఎలిజబెత్, లిలియాన్ వచ్చి తలుపు కొట్టిరి. 3 రోజుల క్రిందటన ఒక కొండపైనున్న భవనములో నేను ఉపన్యసించిన తావున చాలామంది ప్రేయరు ధ్యానము కోరి నాకై వేచియున్నట్లు టెలిఫోన్ వచ్చినదట. కనుక బయలుదేరమనవలనని కోరినది. చూడండి, పాపం మాస్టారు విశ్రాంతి కోసమై ఆ 10 సమయంలో పాపం గబగబా విశ్రాంతి తీసుకుందామని వస్తే ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి చూడండి. అప్పటికి రాత్రి 10:20 అయ్యను. నేను మారు పలుకక బయలుదేరితిని. రాత్రి 10:30 గంటలకు కొండపైనున్న ఒక భవనమున సుమారు 200 మంది ధ్యానయోగమున పాల్గొనిరి. వాతావరణమంతయు పవిత్రమై నిశ్శబ్దముగా ఉన్నది. సివివి ధ్యానమునందు నిమగ్నులై ఎల్లరును బాహ్య స్మృతి నుండి తొలగి ఏదో అనుభూతిలోనికి పోయిరి. వెన్నెల వెళ్ళి విరిసిన లోయలతో నిండిన ఆ ప్రదేశమంతయు మరి ఒక లోకముగా మారిపోయెను. బాహ్యస్మృతి కలిగి చూచుసరికి రాత్రి 1 గంట అయ్యను. ఎవ్వరును చింతాకంత అయినా చెలించుటలేదు. ఒక్కొక్కరే మేల్కొని మెల్లగా కన్నులు తెరచి విచిత్రమైన అనుభూతులను వర్ణించిరి. అప్పటి దృశ్యము చూడగా నాకొక విషయము స్పష్టమయ్యను. స్విట్జర్లాండు సీమలలో ఏదో ఒక దివ్య శక్తి సంసర్గము ఉన్నది. ముఖ్యముగా ఆల్ప్స్ పర్వత లోయలలో శాంతస్వరూపులకు మహాత్ములెవరో అదృశ్యముగా నివసించుచుండి వాతావరణము ప్రభావితము చేయుచు లోయలోని గాలి పులకరింతలతో తమ సందేశము అందించుచున్నారు. ఈ వాక్యం ధ్యానవాక్యం అండి. ఈ వాక్యం జాగ్రత్తగా చదువుకోవాలి. ఏమంటున్నారు మాస్టారు? ఆల్ప్స్ పర్వత లోయలలో మహాత్ములు ఎవరో అదృశ్యంగా నివసిస్తున్నారట. ఎటువంటి వారైనా శాంతస్వరూపులైనటువంటి మహాత్ములు అదృశ్యంగా నివసిస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? వాతావరణమును ప్రభావితము చేయుచు లోయలలోని గాలి పులకరింతలతో తమ సందేశము అందించుచున్నారు. ఆధ్యాత్మిక స్థావరత్వమున ఆల్ప్స్ పర్వత శిఖరాగ్రములు హిమాలయములతో వియ్యమందుచున్నవి. ఆల్ప్స్ పర్వతాల గురించి కూడా చాలా గొప్పగా చెప్పారండి మాస్టారు. హిమాలయములతో వియ్యమందుచున్నయిట. ఏనాటికైనను ఫ్రెంచి భాష మాట్లాడు వారికిని భారతీయులకును నడుమ మోక్షసీమలలో వియ్యము కలుగును అని అనిపించినది. ఈ 2 దేశములను కలసి ప్రాక్పశ్చిమ సమన్వయ మార్గమున మైత్రేయుల కార్యక్రమమున విశ్వతోముఖమైన ప్రాముఖ్యమును అందగలవు అని అనిపించినది. తత్ప్రయత్నమునకు బీజమై కీర్తిశేషుడగు ఆల్బర్ట్ సెసి సంకల్పము పనిచేయుచున్నట్లు గోచరించినది. మేల్కాంచిన వారందరికీ పై అంశములను వెంటనే వివరించి తిని శరీరము లేనట్లు గాలిలో తేలిపోవుచున్నట్లు అనుభూతి పొందుచు నాతో పాటు ఒక్కొక్కరే లేచి నిలబడిరి. లిలియాన్, ఎలిజబెత్ నన్ను మా నివాసము కడ దింపి సెలవు తీసుకొని వెడలిపోయిరి. అప్పటికి రాత్రి 2 గంటలయ్యను.
నేను వర్మ మా గదులలో నిద్రించితిమి అంటున్నారండి మాస్టారు. తర్వాత 30/5/1972 ఆ తేదీలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయం 7 గంటలకు నిద్రలేచి స్నానాధికములు పూర్తి చేసుకుంటిమి. 8:30కు అల్పాహారమైన తరువాత విద్యాలయము పరివారము వారిచే ప్రేయరు చేయించితిమి. 9 గంటలకు ఇజాబెల్ తన కారులో మమ్ములను పరిసర ప్రాంతములను చూచుటకై కొనిపోయెను. కొండల నడుమ మిట్టపల్లములలో ఉన్న చోటుపై మా కారు సాగిపోవుచున్నది. వెచ్చని నీరెండ సుఖప్రదమై వాతావరణమును తళుకింపచేయుచున్నది. పచ్చిక బయళ్లతో మృగ్గులు పెట్టినట్లు క్రమబద్ధముగా పెంచబడిన పూల మొక్కలతో కొండ చర్యలు దూరము నుండి రంగుల దుస్తులు ధరించిన పాశ్చాత్య వనితల వలె ఉండెను. పలు విధములైన గులాబీ, చేమంతి జాతుల నడుమ నీలాంబరము, కనకాంబరము పువ్వులు, నీలమణులు, పద్మరాగముల ముక్కలు వెదజల్లుచున్నట్లుండెను. నీలిరంగు చేతిగుడ్డలు కుచ్చెళ్ళు పెట్టి పైకి విసిరినట్లు చూడండి, వర్ణన చూడండి మాస్టారు. ఈ నీలపు రంగు చేతిగుడ్డ అంటే నీలపు రంగు రుమాలు, కర్చీఫ్ ఉంటుంది కదండి, అది కుచ్చెళ్ళు పెట్టి పైకి విసిరామనుకోండి ఆ నీలపు రంగు రుమాల్ని, ఎట్లా ఉంటుంది? అట్లా ఉన్నయిట. ఏమిటవి? పొడగు తోకల చిన్న పిట్టలు గాలిలో ఎగురుచు, రెమ్మలపైన పచారులు చేయుచు, మధుర కూజితములు వనర్చుచున్నవి. మా కారు ఒక కుటీరము వంటి భవనము కడ నిలచెను. తలుపు తట్టగానే లోపలి నుండి గడ్డములు మీసము పెంచిన ఒక యువకుడు వచ్చి సాధు మందస్మితముతో మమ్ములోనికి ఆహ్వానించెను. లోపల 35 సంవత్సరముల వయస్సు గల అందమైన ముత్తైదువ గాజు గ్లాసులలో ఫలరసములను వడ్డించి సిద్ధముగా అందించెను. ఆ ఇంటి యజమాని అయిన కడు వృద్ధుడొకడు నన్ను ఆదరించి ఇల్లంతయు చూపించెను. గోడల నిండా పవిత్రములైన చిత్రములు, లలిత కళా ఖండములు పలు వన్నెలలో ఉండెను. ఇంటిలోని తలుపులు, బీరువాలు, కుర్చీలు, చిన్న కొయ్యలు, రాళ్ళు కూడా వివిధ సుందరాకారములలో మలచబడి మందస్మితము చేయుచున్నవి. ఒక బల్లపై సున్నితమైన ఉలులు, సుత్తులు ఉన్నవి. ఇంకొక బల్లపై పలు విధముల కుంచెలు, రంగుల ముద్దలు, ద్రావకపు సీసాలు ఉన్నవి. ఆ వృద్ధుడు ఒక శిల్ప చిత్ర కళా పిపాసి అయిన ఆజన్మ కళామయమూర్తి. అతనికి కళ తప్ప వేరొక ప్రపంచము లేదు. మేము మరి ఒక గదిలోనికి నడిచితిమి. అందు 7 వ్యక్తులు మాకై వేచి ఉండిరి. గోడపై రాశి చక్రము చిత్రింపబడిన ఒక లోహపు నల్ల బల్ల ఉన్నది. వారందరూ జ్యోతిష వృత్తితో జీవించుచున్నవారు. లూసానా, జెనీవా నగరముల సుప్రసిద్ధ జ్యోతిష్కులు 7 ఉన్నారటండి. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన సుప్రసిద్ధ జ్యోతిష్కులటండి. భారతీయ జ్యోతిర్విద్యలోని కొన్ని ప్రత్యేకాంగములను వివరింపుమని కోరిరి. నేను వివరించుచు రాశిచక్రము వైపునకు చూపి గ్రహస్థితులను గూర్చి చెప్ప ఆరంభింపగనే ఒకరు లేచి ఒక డబ్బా నా చేతికి అందించిరి. అందు చదరంగము పావుల వలె గ్రహచక్రముల బిళ్ళలున్నవి. వానిని రాశిచక్రమునకు సమీపము చేయగనే దానికి అంటుకొనుచున్నవి. ఆ రాశిచక్రము బోర్డు బలమైన అయస్కాంతముతోనూ గ్రహముల పావులు ఇనుముతోనూ చేయబడినవి. నేను భారతీయ జ్యోతిర్విద్య అందు ఈ దిగువ విషయములను వారికి వివరించి తిని అని మనకి ఇక్కడ 8 పాయింట్లు ఇస్తున్నారండి మాస్టారు. భారతీయ జ్యోతిర్విద్యకు సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్లను ఇక్కడ మాస్టారు అందిస్తున్నారండి. శ్రద్ధగా విందాం. మొదటి పాయింటు, వేదమునందలి జ్యోతిర్విద్యలో
గాయత్రీ ఛందస్సునకు గల ప్రాధాన్యము, సంవత్సరమున 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు, మొత్తము 24 పర్వములుండుట, దానికి సామ్యముగా ఒక దినమున 24 హోరలుండుట, వరాహమిహురుని హోరాశాస్త్రము. ఏమిటండి ఇది? వరాహమిహురుని హోరాశాస్త్రము. దాన్ని అనుసరించి గాయత్రీ ఛందస్సునకు గల ప్రాధాన్యం ఏమిటి? అట్లాగే సంవత్సరంలో 12 పూర్ణిమలు వస్తాయి, 12 అమావాస్యలు వస్తాయి, మొత్తం 24 పర్వాలు ఉంటాయి. దానికి దీనికి సామ్యాన్ని వర్ణించారు మాస్టారు. 24 హోరలు ఉంటాయి ఒక రోజులో. ఆ తర్వాత రెండో పాయింట్, భౌతిక దేహము, కామ శరీరము, ప్రాణమయ మనోమయ కోశములపై గోచారముల ఫలితములు, స్థూల గోచారము, సూక్ష్మ గోచారము, వాటిని చెప్పారట. ఆ తర్వాత పాయింట్, వాని భేదములు, మనస్సుపై వాతావరణ ప్రభావమును గ్రహములు నడిపించుట, బుద్ధికి వాతావరణముపై గల ప్రభావమును గ్రహములు వికసింపచేయుట. ఆ తర్వాత అండి, జన్మకాలము నుండి 6 గంటల లోపున భూమి తిరుగు 90 డిగ్రీలలో గల గగన భాగమున ఒక జీవి జననము మొదలు మరణము వరకు గల సన్నివేశముల పటము ముద్రింపబడి ఉన్న విధానము. ఈ పటము జీవి పూర్వకర్మ వలన ముద్రితమగు విధానము. ఆ తర్వాత పాయింట్ అండి, 3 విధములైన దేవమాన దశలు, వాని క్రమశిక్షణమున యోగ సాధకుడు క్రమశిక్షణ పొంది పెరుగు విధానము, అవి చెప్పారట. ఆ తర్వాత పాయింట్, పూర్వకర్మ ఒక జీవి స్వభావ లేశములుగా మేల్కాంచి సన్నివేశములుగా ఘనీభవించుట, దినచర్యకు దీనితో గల సంబంధము, దినచర్యను మలచుకొనుటలో స్వభావమును సవరించుకొను విధానము, బుద్ధి అనగా చరమ కక్షలోని జీవప్రజ్ఞ బిందువే అను సత్యము యొక్క వివరణము, దానిని అనుభవించిన వాని జీవితమున గ్రహములు సన్నివేశములను తెలుపుట మాని సహాయపడుట మాత్రమే చేయును అను సత్యము. అంటే గ్రహములు సన్నివేశాలని తెలపట మాని సహాయం చేస్తాయిటండి ఎప్పుడు? దానిని అనుభవించిన వాని జీవితంలో. ఆ తర్వాత పాయింట్ అండి, అట్లు చేయుటకు కావలసిన క్రమశిక్షణ చెందిన వాని ప్రజ్ఞ ఉత్తమ కక్ష్యలో నుండును. ఈ కక్ష్య మనస్సు చేతను ఇంద్రియముల చేతను ప్రభావితము కాదు. ఇట్టి ప్రజ్ఞనే బుద్ధి అందురు. ఇందున్న మహాత్ముల జీవితాంశములను చెప్పుటకు మీరెరిగిన జ్యోతిశాస్త్రము పనికిరాదు. ఆ తర్వాత పాయింట్ మాస్టర్ చెప్తూ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పాశ్చాత్య జ్యోతిశాస్త్రవేత్తలు కదండి, వాళ్ళతో అంటున్నారు, మీరెరిగినది జ్యోతిశాస్త్రము యొక్క భౌతిక వినియోగము, ఇంద్రియముల యొక్కయు మనస్సు యొక్కయు కక్ష్యలో ఉన్న జీవులకు భవిష్యత్తు చెప్పుటకు పనికి వచ్చును. ఇది కాక ఆధ్యాత్మిక జ్యోతిర్విద్య బుద్ధి కక్షలో ఉన్నవారి కర్తవ్య నిర్ణయము, దేశకాల పాత్రముల సిద్ధి తెలుసుకొనుటకు పనికి వచ్చును. కనుక ఇట్టి వారికి జ్యోతిశాస్త్రమనగా దైవ సంకల్పమును చదువుటకు కావలసిన అక్షర పంక్తి యొక్క లిపి అని తెలియను. ఇట్లాంటి వాళ్ళకి ఏంటండి జ్యోతిశాస్త్రము? ఏమైతుంది? దైవ సంకల్పం ఉంది కదా, ఆ దైవ సంకల్పం ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది చదువుటకు కావలసిన అక్షర పంక్తి, దాని యొక్క లిపి అది తెలుస్తుందండి వాళ్ళకి. ఆ దైవశక్తి సంకల్పమును చదువుటకు కావలసిన అక్షర పంక్తి యొక్క లిపయ్య ఇది అని వాళ్ళకి తెలుస్తుంది. వారందరూ మిక్కిలి ఆనందించి నేను చెప్పిన పాఠములకు నోట్స్ తీసుకొనిరి. అందొక గ్రీకు యువకుడు దీర్ఘముగా ఆలోచించి ఇట్లనెను, మీరు చెప్పిన రీతి భారతీయ జ్యోతిర్విద్యను గూర్చిన నూతనాంశములు, జ్యోతిర్విద్యను వృత్తిగా పెట్టుకొనిన మాబోటి వారికి
ఐహిక దృష్టితో చూచినచో నిరుత్సాహకరముగా ఉన్నవి. అయినను అపూర్వమైన కనువిప్పు కలిగించినవని అంగీకరింపక తప్పదు. అంటే ఏంటి? వీళ్ళు జ్యోతిర్విద్యను వృత్తిగా పెట్టుకొని పొట్ట పోషించుకునేటువంటి వాళ్ళండి. అట్లాంటి వాళ్ళకి ఐహిక దృష్టితో చూస్తే నిరుత్సాహకరంగా ఉన్నా కూడా మాకు అపూర్వమైన కనువిప్పు కలిగించినయి అంటున్నాడండి అందులో ఒకతను. వారి ఇంటి దగ్గర జ్యోతిశాస్త్ర ప్రసంగము పూర్తి చేసి మరలా కొంత తడము వారి ఇంటి అందలి శిల్పములను చిత్రలేఖనములను పరిశీలించితిమి. వృద్ధుడగు ఆ చిత్రకారుడు వివిధ చిత్రములను గూర్చి విశేషములను వివరించి చెప్పెను. అప్పటికి మధ్యాహ్నము 1 అయినది. మేము ఇక బయలుదేరుదామని చెప్పగా మాకొక చిన్న అల్పాహారమును ఏర్పరచిరి. ఒక విధమైన కరిబూజా పండ్లు, చల్లని పానీయములు మాకొసగిరి. వానిని స్వీకరించి మేము ఇజాబెల్ కారులో బయలుదేరి మా నివాసమైన విద్యాలయమునకు చేరుకొంటిమి. భోజనశాలలో మమ్ము తనతో భుజింపుమని ఇజాబెల్ మొగమాట పెట్టినది. కానీ వంటశాలలో నుండి కొన్ని విధములైన వాసనలు వచ్చుచుండుటచే మాకు సందేహము కలిగి భుజింపలేదు. మాకు ఆకలిగా లేదని చెప్పితిమి. కారణమేమని ఆమె ప్రశ్నింపగా శరీరారోగ్యము బాగుండలేదని చెప్పితిని. మేడ మీదకు మా గదిలోనికి పోయి కూర్చుండగా వర్మగారు మరలా క్రిందకు పోయి పెద్ద చెంబుతో పాలు, ఏపిల్ పండ్లు, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, రొట్టెలు, వెన్న పట్టుకొని వచ్చాను. మేము గదిలోనే కూర్చుండి చల్లగా భుజించితిమి. ఇంతలో ఇజాబెల్ భోజనము చేసి వచ్చి పిచ్చాపాటికై తలుపు కొట్టినది. మేము నిద్రపోవలెననియు 5 గంటల తర్వాత కలిసి కొందుమనియు చెప్పి తలుపులను మూసికొంటిమి. 10 నిమిషములలో మరలా ఆమె తలుపు కొట్టినది. కారణమేమని అడుగగా కొంతమంది క్రొత్త విద్యార్థులు నన్ను కలిసి కొనుటకై వచ్చుచున్నారనియు అంతకు ముందే వారికి కాలనిర్ణయము చేసి తిననియు చెప్పెను. నన్ను అడుగకుండా కాలనిర్ణయము చేయరాదనియు చేసినచో నేను బాధ్యుడను కాననియు చెప్పి పంపించి తిని. మరలా 10 నిమిషములలో తలుపు చప్పుడు. 50 సంవత్సరముల స్త్రీమూర్తి, బుట్టబొమ్మంతా ఆజానువాహువైన ఆకారము కలది. గదిలో ప్రవేశించెను. వచ్చి కుర్చీలో కూర్చుండి నాకు యోగాభ్యాసము కొంత పరిచయమున్నది, కుండలిని యోగమును గూర్చి విషయములు తెలిసి కొనవలెనని వచ్చినది అని చెప్పి నా జవాబుతో సంబంధము లేకుండగానే ప్రసంగమును ఆరంభించినది. నాకు వ్రాత పని ఉన్నదనియు అది సమయము కాదనియు నచ్చచెప్పి ఆ విషయము ఆమె మనసునకు ఎక్కించి పంపుసరికి అరగంట పట్టినది. ఆమెను సాగనంపుటకు ద్వారబంధము దగ్గరకు వెళ్ళి చూడగానే 3 విద్యార్థినులు నాతో సంప్రదించుటకు సిద్ధముగా నిలబడి ఉన్నారు. వారిని గదిలోనికి రానిచ్చినచో సాగనంపుటకు సాయంకాలం వరకు పట్టును. కనుక నేను బయటకు వచ్చి వారిని లైబ్రరీ హాలులోనికి తీసుకొని పోయితిని. సామాన్యముగా భారతీయులకు కార్యక్రమములు, సమయము, వేళల నిర్ణయము ఉండదని పాశ్చాత్యులు హేళనగా పలుకుదురు. కానీ సందు చేసినచో వారు అంతకన్నా గజిబిజిగా ప్రవర్తింతురు. వారిలో ఎక్కువ మందికి కాలము ఎట్లు గడపవలెనో తెలియదు. అనేక వ్యాసంగములు పెట్టుకొని కార్యక్రమములను నిర్మాణము చేసుకొని చుందురు. యోగము, ఆధ్యాత్మిక విషయము, భగవద్గీత, ఉపనిషత్తులు అనునవి వారికి కేవలము వినోద కార్యక్రమము వలె తోచును. భారతీయులకు అవి జీవితమునకు సంబంధించినవి కానీ వినోద కార్యక్రమములు కావు. కనుక పాశ్చాత్యులు చేయు ప్రసంగములు నాకు ఒక్కొక్కప్పుడు అనవసర కాలయాపనగా తోచుచుండెను. అందుకని వాస్తవముగా విశ్వాసమున్న వారితో మాత్రమే విషయ వివరణము చేయుచు మిగిలిన వారితో
క్లుప్తముగా ప్రసంగించి పంపివేయుట ఆరంభించి తిని. మరియు కుండలిని, షట్చక్రములు, సహస్రారము, బుద్ధియోగము అను విషయములను గూర్చి వారు సర్వసామాన్య విషయములుగా పత్రికలలోని వార్తల వలె తేలికగా సామాన్య విషయములుగా చర్చించుచుండుట నాకిష్టము లేదు. ఈ కారణముచే ఆ ముగ్గురు విద్యార్థినులతో 15 నిమిషములు ప్రసంగించి పంపివేసి తిని. అందొకరు అమెరికాలో ఒక కారుల కంపెనీ ప్రొప్రైటరు గారి మనుమరాలు. గ్రీకు, లాటిన్, ఇటాలియన్ భాషలను అభ్యసించి ప్రస్తుతము ఫ్రెంచి, జర్మనీ భాషలను నేర్చుకొనుచున్నది. అది పూర్తి అయిన వెనుక భారతదేశము వచ్చి సంస్కృతమును అభ్యసించి భగవద్గీత, ఉపనిషత్తులు చదువవలెనని అభిప్రాయము. అప్పటికప్పుడే సంస్కృతమును గూర్చి కొన్ని ప్రశ్నలు వేసి నేను చెప్పుచున్న సమాధానములను ఆత్రముతో పుస్తకములో నోట్సు వ్రాసి కొన్నుచున్నది. సంస్కృతమున వేదములు మొదలు కావ్యముల వరకు ఏవేవో ప్రశ్నలు వేసినది. ప్రశ్నకును సంబంధము లేదు. అయినను నేను ఓపికతో నోట్సు చెప్పి తిని 15 నిమిషములైన వెనుక ఇక నాకు పని ఉన్నదని చెప్పి సాగనంపి తిని. మేము గదిలోనికి వచ్చి 1 గంట సేపు టైపు పని చూసుకొని కొంచెము సేపు విశ్రమించి తిని. ఆనాడు సాయంత్రము దిగువ పెద్ద హాలులో నా ఉపన్యాసం ఉన్నది. జ్యోతిశాస్త్రము వ్యాధుల నివారణ అను అంశముపై ఉపన్యసింపవలెను. కనుక వెంటనే స్నానాధికములను పూర్తి చేసుకొని 5 గంటలు అగుసరికి సంసిద్ధుడనై దిగివచ్చి తిని. దిగువ హాలులో జనసమ్మర్ధము ఎక్కువగా వివరించిరి. వారికి నేను సమాధానములు చెప్పి తిని. 6 గంటలగుసరికి మాస్టర్ గారి ప్రేయరు సామూహికముగా నిర్వర్తించుకొంటిమి. 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపన్యాసము సాగినది. మరలా ప్రశ్నలు పరంపరలుగా వర్షించినవి. వారికి కూడా సవిమర్శముగా సమాధానములు చెప్పుసరికి 10:30 గంటలైనది. అందరూ సెలవు తీసుకొని వెళ్ళుసరికి 11:30 గంటలు దాటినది. అప్పుడు మరలా 2-3 స్త్రీలు మాతో ఫలహారము చేయుటకు వచ్చి భారతదేశమును గూర్చి వివిధ విశేషములను చర్చించి తెలిసికొనిరి. అందు ముఖ్యాంశములు తాజ్మహల్, దయాల్బాగ్, సత్యసాయిబాబాలను గూర్చిన వింతలు. ఫలహారమైన వెనుక వారింకను మేడ మీదకు వచ్చి ప్రసంగింపబోవుచున్నట్లు వారి చూపులను బట్టి తెలిసికొంటిమి. ఇక లాభము లేదని రేపు కలిసి కొందామని చెప్పి మాకు చాలా పని ఉన్నదని మేడ మీదకు రావలదని స్పష్టముగా చెప్పి పంపితిని. అటు పైన నేను, వర్మ మేడ మీదకు పోయి 2 గంటల వరకు డైరీలు టైపు చేసుకొని నిద్రించితిమి అంటున్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున 31/5/1972 ఆ తేదీలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.